ఇటీవల రెండు వార్తలు దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాయి. ఇందులో మొదటిది, దేశంలో తొలిసారి ఓ ప్రైవేటు ఆర్బిటాల్ రాకెట్ ఆకాశంలోకి విజయవంతంగా దూసుకుపోయింది. రెండోది, ప్రఖ్యాత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో శాస్త్రవేత్తల రాజీనామాలు నాసాకు ధీటుగా అద్భుత విజయాలను సాధిస్తూ చంద్రయాన్-3, గగన్యాన్ వంటి మిషన్లను నిర్వహిస్తున్న భారత ప్రభుత్వ రంగ సంస్థలో అసలు ఏం జరుగుతుంది అనే ఆందోళన వ్యక్తమవుతుంది. శాస్త్రవేత్తలు ఎందుకు రాజీనామా చేస్తున్నారు? ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోతే ఇస్రో చేపట్టిన కీలక ప్రాజెక్టులు ఏం కావాలి అనే చర్చ విస్తృతంగా జరుగుతుంది. అంతరిక్ష పరిశోధనలు, ఉపగ్రహాల ప్రయోగాలు అంటే మనకు మొదట గుర్తుకొచ్చేది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. అంతరిక్ష రంగంలో అద్భుతమైన గుర్తింపు తెచ్చుకుంది. చంద్రయాన్, మంగళయాన్, ఆదిత్య లాంటి ప్రాజెక్టుల విషయంలో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. పిఎస్ఎల్వి C-37 రాకెట్ ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి అప్పట్లో ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ఇస్రో చేపట్టిన మొత్తం ప్రయోగాల సక్సెస్ రేట్ 89.4%. అత్యంత తక్కువ బడ్జెట్తో అత్యుత్తమ విజయాలు సాధించడం ఇస్రో ప్రత్యేకత. ఒక హాలీవుడ్ చిత్రానికి ఖర్చయ్యే బడ్జెట్తోనే భారీ ప్రాజెక్టులు చేపట్టడం విశేషం. నాసా, స్పేస్-ఎక్స్ తదితర అంతర్జాతీయ సంస్థలకు సవాల్ విసురుతోంది. మున్ముందు శుక్రయాన్, గగన్యాన్ ప్రాజెక్టులతో పాటు 2035 నాటికి అంతరిక్షంలో సొంతంగా స్పేస్ స్టేషన్ని నిర్మించాలని ఇస్రో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇలాంటి ప్రఖ్యాత సంస్థకు ఇప్పుడు ఊహించని గడ్డు సవాళ్లెదురవుతున్నాయి. మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ వంటి ప్రతిష్టాత్మక మిషన్లో ముందున్న సమయంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు రాజీనామాలు చేయటం లేదా స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయటం ఆందోళనకు కారణమవుతోంది. ఈ మధ్య కాలంలో సుమారు 120 మంది శాస్త్రవేత్తలు సంస్థను వీడి ఉండొచ్చని అంచనా. ముఖ్యంగా బెంగళూరులోని యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్, తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి ఎక్కువ మంది నిపుణులు బయటికి వెళ్లినట్టు తెలుస్తోంది. వీరిలో ఉపగ్రహాలు, రాకెట్లు, మానవ అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన కీలక విభాగాల్లో పనిచేసిన శాస్త్రవేత్తలు ఉన్నారు. ఇస్రో నుంచి అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తల నిష్క్రమణ పెద్ద చర్చకు దారితీసింది. అసలు ఎందుకిలా జరుగుతోంది? దీని వెనుక ఉన్న కారణాలేంటి? ఈ ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు కనిపిస్తున్నాయి. గత కొన్నేళ్లలో మన దేశంలో అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థలకు అవకాశాలు పెరిగాయి. 2020లో అంతరిక్ష రంగంలోకి ప్రైవేట్ సంస్థలను అనుమతించినప్పటి నుంచి స్కైరూట్ ఏరోస్పేస్, అగ్నికుల్ కాస్మోస్, పిక్సెల్, బెల్లాట్రిక్స్, ధృవ స్పేస్ వంటి స్టార్టప్లు చురుగ్గా కార్యకలాపాలు మొదలుపెట్టాయి. రాకెట్లు, ఉపగ్రహాలు, స్పేస్ టెక్నాలజీలపై వేగంగా పనిచేస్తున్నాయి. ఈ సంస్థలు ఇస్రోలో సంవత్సరాల అనుభవం ఉన్న నిపుణులకు మెరుగైన జీతాలు, లాభాల్లో వాటాలు, కెరీర్లో వేగవంతమైన వృత్తిని ఆఫర్ చేస్తున్నాయి. కొత్త ప్రయోగాల్లో భాగస్వామ్యం, నిర్ణయాధికారం, కొన్నిసార్లు సంస్థల్లో వాటాల అవకాశాలు కూడా లభిస్తున్నాయి. దీంతో ఇస్రోలోని అనేక మంది శాస్త్రవేత్తలు కొత్త అవకాశాల వైపు అడుగులు వేస్తున్నారు. ఇస్రోలో శాస్త్రవేత్తల రాజీనామాలు కొత్తేమీ కాదు. అయితే ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో రాజీనామా చేయటం మాత్రం ఇదే మొదటిసారి. ఇందులో సీనియర్ శాస్త్రవేత్తలు, కీలక ఇంజనీర్లు, ప్రాజెక్టు డైరెక్టర్లు, సాంకేతిక నిపుణులు ఉన్నారు. ఇందులో దాదాపు 15 నుంచి 25 ఏళ్ల అనుభవం, ఎన్నో కీలక ప్రాజెక్టులను విజయవంతం చేసిన వారు, ప్రొపల్షన్ సిస్టమ్స్, రాకెట్ ఏరోడైనమిక్స్, టెలిమెట్రీ, గైడెన్స్ కంట్రోల్ వంటి ముఖ్యమైన సాంకేతిక విభాగాల్లో పనిచేస్తున్న నిపుణులు ఉన్నారు. వీరు చంద్రయాన్-3, ఆదిత్య L1 వంటి మిషన్ల సక్సెస్ వెనుక ఉన్న ఈ శాస్త్రవేత్తలు ప్రస్తుతం గగన్యాన్, చంద్రయాన్-4 లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల డిజైన్లలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇస్రోలో ఉన్న 14,600 మంది ఉద్యోగులతో పోలిస్తే రాజీనామా చేసిన వారు తక్కువ మందే. కానీ కీలక ప్రాజెక్టుల్లో సంవత్సరాల తరబడి పనిచేసిన వీరి స్థానాల్లో కొత్త వారిని తీసుకోవటం సాధ్యం కాదు. ఇస్రోలో ఒక రాకెట్ ప్రయోగం విజయవంతమైందంటే దాని వెనుక ఏళ్ల తరబడి సాగే పరిశోధనలు, వందలాది పరీక్షలు ఉంటాయి. వైఫల్యాల నుంచి నేర్చుకున్న కొత్త అనుభవాలు ఉంటాయి. ఒక ప్రాజెక్టుకు నాయకత్వం వహించిన శాస్త్రవేత్త వెళ్లిపోతే ఆ స్థానాన్ని భర్తీ చేయటానికి కొత్త వ్యక్తికి సంవత్సరాల అనుభవం అవసరమవుతుంది. నిపుణుల స్థానాల్లో కొత్త వారిని నియమించడం సాధ్యమే అయినా ఒక నిర్దిష్ట మిషన్పై సంవత్సరాల పాటు పనిచేసిన వారి అనుభవాన్ని వెంటనే భర్తీ చేయటం అంత సులభం కాదు. గగన్యాన్ మిషన్ ద్వారా భారతీయులను అంతరిక్షంలోకి పంపేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. అంతేకాదు, భవిష్యత్తులో భారత అంతరిక్ష కేంద్రం మరిన్ని చంద్ర అన్వేషణ కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇలాంటి కీలక సమయంలో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు బయటికి వెళ్లటం సంస్థకు సవాల్గా మారింది.
శాస్త్రవేత్తల రాజీనామాల వెనుక మరో కోణం కూడా ఉందని చెప్తున్నారు. కేవలం బయటి అవకాశాలే కాదు, అంతర్గత పరిస్థితులు కూడా ఈ వలసలకు కారణమవుతున్నాయి. ఇటీవల గగన్యాన్ G1 టెస్ట్ ఫ్లైట్, SSLV-L1 వంటి ప్రయోగాత్మక ప్రయోగాలు షెడ్యూల్ కంటే ఆలస్యంగా నడుస్తున్నాయి. సంస్థలో నిర్ణయాలన్నీ చైర్మన్ ఆఫీస్కే కేంద్రీకృతం కావటం వల్ల ఆమోదాలు ఆలస్యమవుతున్నాయని, కార్యకలాపాల్లో స్వేచ్ఛ కరువైందని కొందరు అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దశలో దశాబ్దాలుగా ఏరోస్పేస్ ఇంజనీర్లకు ఏకైక గమ్యస్థానంగా ఉన్న ఇస్రోకు ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు సవాల్ విసురుతున్నాయి. ఈ సంస్థల్లో మరింత మెరుగైన వేతనాలు ఇవ్వడంతో పాటు స్వేచ్ఛగా పనిచేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ దశలో అత్యుత్తమ మేధస్సును ఆకర్షించడంతో పాటు వారికి మెరుగైన అవకాశాలు కల్పించి సంస్థలోనే ఉంచుకోవటం ఇప్పుడు ఇస్రో ముందున్న అతిపెద్ద సవాల్. ఇస్రోలో రాజీనామాల పర్వం నేపథ్యంలో కేంద్ర అంతరిక్ష శాఖ అప్రమత్తమైంది. గగన్యాన్ సహా దేశ ప్రయోజనాలకు సంబంధించిన కీలక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న శాస్త్ర సాంకేతిక సిబ్బంది రాజీనామాలు, స్వచ్ఛంద పదవీ విరమణలపై కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్టు సమాచారం. ఈ శాస్త్రవేత్తలు ఇస్రోను వీడకుండా కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఇకపై ఇలాంటి దరఖాస్తులను సాధారణంగా ఆమోదించకుండా ఉన్నత స్థాయి పరిశీలన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఇస్రో కేంద్రాలకు సూచించినట్టు తెలుస్తోంది. జూలై 14న జారీ చేసిన మెమోరాండం ప్రకారం శాస్త్రవేత్తల రాజీనామాలకు ఇకపై నేరుగా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో కొన్ని స్థాయిల వరకు ఇస్రో కేంద్రాల డైరెక్టర్లకే రాజీనామాలు ఆమోదించే అధికారం ఉండేది. ఇప్పుడు కీలక మిషన్లకు సంబంధించిన సిబ్బంది విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించారు. కాగా ఇస్రో శాస్త్రవేత్తల రాజీనామాల విషయంలో ఆందోళన అవసరం లేదంటున్నారు కేంద్ర రాష్ట్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్. రాజీనామాలు, పదవీ విరమణలు పాలనాపరమైన ప్రక్రియలో భాగమేనని తెలిపారు. ఇస్రోలో భారీగా సిబ్బంది ఉన్నారని, ఏ సంస్థలోనైనా సిబ్బంది వలసలు సాధారణమే అని తెలిపారు. ప్రతిభ గల యువ శాస్త్రవేత్తలను ఇస్రో చేర్చుకుంటోందన్నారు. శాస్త్రవేత్తల రాజీనామాలపై ఇస్రో చైర్మన్ వి నారాయణన్ స్పందిస్తూ సంస్థ నుంచి ఉద్యోగులు వెళ్లటం సాధారణ ప్రక్రియలో భాగమేనని, ఒకరి స్థానంలో మరొకరు బాధ్యతలు స్వీకరిస్తారని పేర్కొన్నట్టు సమాచారం. అయితే కీలక ప్రాజెక్టులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించడానికి నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీల తరహాలో ప్రాజెక్ట్ బేస్డ్ ఎంప్లాయ్మెంట్ మోడల్ని ఇస్రో పరిశీలించాలని సీనియర్ అధికారులు సూచిస్తున్నారు.